పునరుద్ధరించింది కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి 7.8 కోట్ల కరోనా టీకా డోసులు కూడా ఉచితంగా ఇవ్వడం కోసం 1800 కోట్లు కేంద్ర సాయం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం ముందే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ రోజు కేంద్రం శ్రద్ధ తీసుకొని గాంధీ తదితర ఆసుపత్రుల్లో యుద్ధ ప్రతిపాదిక మీద 50కి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసిన మాటను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక్క కుటుంబానికి 5 లక్షల దాకా వైద్య సేవల కోసం అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 5.88 లక్షల మంది దాదాపు 2342 కోట్ల విలువైన వైద్య సాయాన్ని కూడా అందజేసిన సంగతి. ఈ రకంగా అధ్యక్ష ఇన్ని రకాలుగా సహాయ పొంది కూడా వారికి ఏమీ తోయక కేంద్రం మీద ఏదో ఒక రకంగా మరి అపవాద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమతోటి తెలంగాణ మీద అభిమానంతో ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అత్యధిక నిధులు ఇచ్చే సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్ని రకాలుగా నిధులు ఇచ్చినా ఎన్ని రకాలుగా వారికి లోన్ల కోసం అవకాశాలు ఇచ్చిన పర్మిషన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేక ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేక ఈరోజు ఏదో ఒక రకంగా కేంద్రాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు నేను వారికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష చదువుతూ పోతే స్వచ్ఛ భారత్ కానీ నిరుపేదలకు పిఎం గరీబీ కళ్యాణ్ కింద ఇచ్చేటువంటి 18.52 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ కానీ ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారం చేసినప్పటికీ కూడా వారు మర్చిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ తక్కువ చేయలేదు, అన్నీ ఇచ్చినారు. మీకు ఇంకా కావాలంటే ఇప్పిస్తాం, డోంట్ వరీ. మీకు కావాలంటే చెప్పండి, ఎన్ని కావాలంటే ఇప్పిస్తాం మేము. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం మీకు తెలుసు, దానికోసం కూడా దాదాపు 3000 మందికి ఉపాధి కలిగే విధంగా మరి అక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న సంగతి కానీ ఈ రకంగా గ్రామీణ అభివృద్ధి భాగంగా 12,769 గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 5,380 కోట్లు కానీ ఈ రకంగా వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి మరి కేంద్రం సాయం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ ఇంకా చాలా ఉంది అధ్యక్ష. కానీ నాకు ఇచ్చిన సమయంలో మరి ఇవన్నీ చదవడం కన్నా నేను ముఖ్యంగా వారు చెప్పినటువంటి పవర్ దాని మీద నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందాక మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. ఇంత శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇంత అబద్ధం ఒక సీనియర్ లెజిస్లేటరు 5 సార్లు గెలిచిన లెజిస్లేటర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడం, సభలో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఈ రకంగా కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమని అంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష. ఎక్కడన్నా అలాంటి నోట్ ఇచ్చినా జీవో ఇచ్చినా సర్క్యులేషన్ ఇచ్చినా కూడా ఒకసారి చూపించమనండి అధ్యక్ష. కేవలం బూటక మాటలు అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈరోజు హౌజులు కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రివర్యులు ఆర్కే సింగ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో కిషన్ రెడ్డి గారితో నేను కూడా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాను అధ్యక్ష. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో వారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లు మీటర్లు పెడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ ఆర్పి సింగ్ గారు చెప్పిన మాట, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అబద్ధాలు ఆరోపణలు చేస్తూ ఉన్నది. పవర్ ప్రాజెక్టులో మేము ఇన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చాం, అంతేకాకుండా ఈ రకంగా మా మీద అబద్ధం చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా మీటర్లు పెట్టమని చెప్పి ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు, అలాంటి లెటర్ కానీ సర్క్యులర్స్ కానీ పంపలేదు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పి ఏదైతే వీళ్ళు అబద్ధం ప్రచారం చేస్తూ ఉన్నారో అది శుద్ధ అబద్ధం అని చెప్పేసి ఆ రోజు వారు చెప్పడం జరిగింది. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా గత తెలంగాణ ప్రభుత్వానికి 1,57,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. దాంట్లో కేవలం 19,700 కోట్ల మినహా
దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ వాళ్ళు వాడుకున్నారని చెప్పి సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రి గారు ఇచ్చినటువంటి నివేదిక అధ్యక్ష. మరి అంతేకాకుండా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1,08,000 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. దాంట్లో 91,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ దాంట్లో వాడుకున్నారని చెప్పి. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా సహాయ పొంది కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఈ రకంగా నెపం పెట్టడం, కేంద్ర ప్రభుత్వం మీద అబద్ధాలు చెప్పడం, ఇది ఎంతవరకు మరి సమంజసమని చెప్పి అడుగుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా మీటర్ల విషయం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ మీటర్ బిగిస్తామని చెప్పలేదు.